ముంబై నటి కాదంబరి జత్వానీ వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అరెస్ట్ చేసింది. ముంబై ఏపీ సిఐడి అధికారులు ఆయన్ను హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఇక వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. మాజీ సీఎం జగన్ కు ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్ లో ఉన్నారు. ఇక హైదరాబాద్ నుంచి ఏపీకి ఆయన్ను తరలిస్తున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుతో తేజస్విని కేసు వైసీపీ పెద్దలకు చుట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీ వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అరెస్ట్ చేసింది. ముంబై ఏపీ సిఐడి అధికారులు ఆయన్ను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఇక వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. మాజీ సీఎం జగన్ కు ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి ఆయన్ను తరలిస్తున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుతో జత్వానీ కేసు వైసీపీ పెద్దలకు చుట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఎట్టకేలకు ఇటు జత్వానీ కేసు కొలిక్కి వచ్చినట్లుగానే మనకి సమాచారం అయితే లభిస్తోంది. ఈ రోజు తాజాగా ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్ట్ చేసినట్లుగా సమాచారం లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి సినీ నటి జత్వానీ వేధింపుల కేసుకు సంబంధించి కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులను ఈరోజు హైదరాబాద్ లో సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా మెప్పు పొందాలన్నటువంటి ఆలోచనతోటి ఆ రోజు కొంతమంది పెద్దల ఆదేశాలతోటి ముగ్గురు ఐపీఎస్ అధికారులు కలిసి సినీ నటి జత్వానీ మీద తప్పుడు కేసులు బనాయించడంతో పాటు ఆమెను హెరాస్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. గతంలో కనీసం ఆమె ఎవరికైనా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకున్నా ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సినీ నటి కాదంబరి జత్వానీ వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కూటమి ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం కర్త కర్మ క్రియ పూర్తి స్థాయిలో ఈ తప్పుడు కేసు పెట్టడానికి అసలు సూత్రధారిగా పిఎస్ఆర్ ఆంజనేయులే అన్నది అటు కాదంబరి జత్వానీ తరపున ఉన్నటువంటి వారు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మరో ఇద్దరు ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా దీంట్లో ఉంది. వాళ్ళలో విశాఖని, కాంతి రాణా టాటా ఇలా ముగ్గురు ఐపీఎస్ అధికారుల డైరెక్షన్ లోనే ఈ కాదంబరి జత్వానీ మీద తప్పుడు కేసు నమోదు చేసి ఆమెను ఇబ్బందుల పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్ లో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద సస్పెన్షన్ వేయటం జరిగింది. ఈ కేసులో కీలకమైనటువంటి గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ ఈ కేసుకు సంబంధించి కుక్కల విద్యాసాగరే నటి జత్వానీ మీద తప్పుడు కేసు ఇవ్వటం జరిగింది. ఆ కేసును ఆధారంగా చేసుకొని ఇక్కడి నుంచి ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్లి అక్కడ జత్వానీని, ఆమె తల్లిదండ్రులని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా నిర్బంధించి విజయవాడ తీసుకురావటం, వాళ్ళ చేత తప్పుడు సంతకాలు తీసుకోవటంతో పాటు వాళ్ళను మానసికంగా క్షోభకు గురి చేయటం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆమె ఫిర్యాదు మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అటు సిఐడి అధికారులు కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కుక్కల విద్యాసాగర్ ను
డెహ్రాడూన్ లో కొద్ది నెలల క్రితం ఆయన అరెస్ట్ చేయటం కూడా జరిగింది. దాదాపు చాలా కాలం పాటు కుక్కల విద్యాసాగర్ పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అతని మీద నిఘా పెట్టి డెహ్రాడూన్ లో కుక్కల విద్యాసాగర్ ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగిలి ఉన్నటువంటి పోలీసులు విశాల్ గున్ని కావచ్చు, కాంతిరాణ టాటా వీళ్ళు ఇప్పటికే కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకొని బెయిల్ కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించి బెయిల్ కూడా అప్లై చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకవైపు సస్పెన్షన్ లో ఉంటూనే మరోవైపు అటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో సలహాలు సూచనలు అన్ని కూడా పిఎస్ఆర్ ఆంజనేయులే అందిస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. ఈ ఒక్క జత్వానీ కేసే కాదు, గతంలో రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో కూడా పిఎస్ఆర్ పాత్ర ఉందన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే చంద్రబాబు అరెస్ట్ వెనుక ఆయన్ను అరెస్ట్ చేసే ముందు తప్పుడు డాక్యుమెంట్లు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లను సృష్టించడంలో కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు పాత్ర ఉందనేది చాలా స్పష్టంగా ఆరోపణలు వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉంటూ అతను చేయనటువంటి అక్రమాలు లేవనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేయటం జరిగింది. ఇవాళ ఆ ఆరోపణలన్నీ కూడా కీలకమైనటువంటి జత్వానీ కేసు ద్వారా ఇవాళ చివరకు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ కు దారితీశాయని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాదంబరి జత్వానీ కేసు సంచలనం రేకెత్తించింది. 3 ఐపీఎస్ అధికారుల పాత్ర ఈ కేసులో ఉండటంతో అటు ఐపీఎస్ అధికారుల్లో కూడా ఈ కేసు ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ఏకకాలంలో 3 ఐపీఎస్ అధికారులు ఈ కేసు ద్వారా సస్పెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అరెస్ట్ చేసి అక్కడి నుంచి విజయవాడకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా మరి పూర్తి స్థాయిలో పోలీసులు విచారించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం వ్యవహారం అంతా కూడా కాదంబరి జత్వానీ వేధింపులకు సంబంధించినటువంటి కేసులో మొత్తం వ్యవహారం అంతా కూడా ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ సీతారామాంజనేయులే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపినట్లుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి సొంత పార్టీ, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యేల మీదే ఆయన నిఘా ఏర్పాటు చేశారు. దాంతో పాటు వాళ్ళ యొక్క ఫోన్ కాల్స్ అన్ని కూడా ట్రాప్ చేసి వాటన్నిటిని కూడా వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తా ఉన్నారు, ఎవరితో సంభాషణలు చేస్తా ఉన్నారు, ఈ మొత్తం విషయాలన్నీ కూడా ఫోన్ ట్రాపింగ్ ద్వారా వివరాలు తెలుసుకున్నటువంటి ఒక ఐపీఎస్ అధికారిగా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆ రోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి నేతలు ఉన్నారో వాళ్ళందరి యొక్క ఫోన్ కాల్స్ ని కూడా ట్రాప్ చేసి వాళ్ళ యొక్క పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా ఆ రోజు ఆంజనేయుల మీద పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆంజనేయులను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొస్తా ఉన్నారు. ఆయన్ను పూర్తి స్థాయిలో విచారించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.